జై గురుదేవదత్త. మనం తదుపరి కన్యా రాశిని తెలుసుకున్నాం. అసలు కన్యలో ఉన్న స్పెషల్ ఏంటంటే చాలా పద్ధతిని కోరుకుంటారు వీళ్ళు. కన్యా రాశి వాళ్ళు వీళ్ళతో అసలు మీరు ఒక క్షణం కూడా కలిసి ఉండలేరు. ఎవరు కన్యా రాశి వాళ్ళతో ఎవరితో కూడా మీరు కలిసి ప్రయాణం చేయడం చాలా ఇంపాసిబుల్ అన్నమాట. అంటే కన్యా రాశి వాళ్ళకి స్పెషల్ అన్నమాట. వాళ్ళు ఒంటరిగా తిరగాల్సిందే, వాళ్ళు సొంతగా కష్టపడాల్సిందే, సొంత లైఫ్ తెచ్చుకోవాల్సిందే. వీళ్ళు ఒకరిని ఎప్పుడు కమాండ్ చేసే విధానం ఉంటారు తప్ప ఒకరి కింద పని చేసేదానికి వెళ్ళినా వాళ్ళు కూడా కమాండ్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు ఎంత పర్ఫెక్ట్ వ్యక్తులు అన్నమాట. అంటే వీళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులని కాదు, వీళ్ళు ఎప్పుడు సిస్టమేటిక్గా ఉంటారని కాదు, వీళ్ళు రాంగ్ పనులు చేస్తూనే ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు మాత్రం వీళ్ళు బాగా చూడగలుగుతారు. అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు అన్నమాట. ఏ ప్రోగ్రామ్ కానీ, ఏ పనిలో కానీ, ఎటువంటి ఉద్యోగంలో కానీ కన్యా రాశి వాళ్ళతో చేయడం చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట. కన్యా రాశి దగ్గర పోవడం ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరూ ఎంతో దూరంగా ఉండాలి, వదిలే మనకి ఎందుకు అన్నట్టుగానే ఉంటారు అన్నమాట. ఎక్కువ దాంతో ఎవరు మాట్లాడరు. తన గురించి చాలా మంది చర్చించుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, లోపల అనుకుంటూ ఉంటారు తప్ప వాళ్ళతో కలిసి ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు. అదే కన్యా రాశిలో ఉన్న రిమార్క్ అది. ఎవరికి కన్యా రాశి సరే, కన్యా రాశి వాళ్ళు ఎవరు కన్యా రాశి అని చెప్పకండి. అది చెప్పకుండా రహస్యం ఉంచుకుంటే మంచిది అనమాట. కన్యా రాశి వాళ్ళు ఎవరితో గొడవ పడుతున్నట్టుగా కనబడతాడు. వీళ్ళు ఏం మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అది గొడవగా కనబడుతున్నట్టుగా అవకాశాలు ఉంటాయి. అది కూడా గమనించగలుగుతారు. కన్యా రాశి వారు, ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా వేళ్ళు రవి, అలానే శుక్రుడు, బుధుడు కూడా వేళ్ళలో ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ధనాధిపతి ప్లస్ వ్యయాధిపతి ఇద్దరు కూడా, ఈ లగ్నాధిపతి ఇద్దరు కూడా కలిసి వేళ్ళలో ఉండడం, రవితో కలిసి ఉండడం కనుక దీని మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆవేశపూర్వకంగానో, లేదంటే అనాలోచితంగా కానీ, లేదంటే కనుక ఏదన్నా సమస్యాత్మకంగా ధనం ఖర్చు పెట్టడం కానీ, ఇవాళ డిస్టర్బ్ అంతా నడుస్తుందన్నమాట. అనేక రకమైన విచిత్రాలతో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుందని గమనించవచ్చు. కన్యా రాశి వారికి ధనాధిపతి వేళ్ళలో ఉన్నారు కనుక శుక్రుడికి ప్లస్ బుధుడికి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు లెక్క. అదే పొరపాటు కన్యా రాశి కానీ కన్యా లగ్నంగానే ఏంటి దాంట్లో బుధుడు ఉన్నట్టయితే కనుక అసలు వాళ్ళతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోతే మంచిది. మీరు గెలవడానికి అవకాశాలు లేవు. అందరి ముందు మిమ్మల్ని అవమానించిన ఆశ్చర్యపోకల. కన్యా రాశి వాళ్ళ కమాండ్ అంత ఫోర్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఆలోచన చాలా ఎదుటి వ్యక్తిని అవమానించడానికి ఎక్కువ అవకాశాలు తీసుకుంటారు, గమనించవచ్చు. తర్వాత మనం కన్యా రాశిలో ధనాధిపతి ఖర్చు పెట్టే వ్యవస్థలో ఉన్నాడు. సోదర స్థితి చాలా తెలివిగా ఉంటారు. తర్వాత మాతృస్థితి చాలా మంచి తల్లి, మహాతల్లి వస్తుంది. తల్లి చాలా గొప్పదై ఉన్నదిగా భావన చేసుకోవచ్చు. తల్లి చాలా విధేయురాలు, భగవద్భక్తి కలది, ప్రేమగా ఉండే లక్షణాలు ఉంటాయి అన్నమాట తల్లికి. అదొకటి కాకుండా వీరు ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో, శ్రావణ మాసంలో, ఈ ఆగస్టు మాసంలో జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే బుధుడికి శుక్రుడు చదువుకుంటేనే సేఫ్గా ఉన్నట్టు లెక్క. మీరు లేదంటే ధనాదాయం పెద్దగా కనబడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. తర్వాత ఈ కన్యా రాశి వారికి సంతానము, వీరు చాలా కష్టపడితే కానీ సంతానం కలుగుతుంటారు వీళ్ళకి, కన్యా రాశి వారికి. అదే కన్యా లగ్నం వారికి కూడా. ఎందుకంటే ఒక సంతానం కలిగినా వాళ్ళు వీళ్ళతో అనుకూల స్థితి లేకపోవడం కూడా ఆశ్చర్యపోకర్లేదు అని గ్రహించవచ్చు. తర్వాత శత్రుస్థానము, వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు అన్నమాట. శత్రువులు మీకు అసలు గ్రహించలేరు అంటగా ఉంటారు వీళ్ళు కన్యా రాశి వాళ్ళకి. అలాగే సప్తం వచ్చేసరికి, భార్య వచ్చేసరికి మహాతల్లి, వీళ్ళు మోక్షాన్ని పొందడానికి పుట్టిన వాళ్ళుగా ఉంటారు అన్నమాట. వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు. వాళ్ళు ఎక్కువ అంటే భగవత్ సంబంధమైన ఆలోచనలో ఉండడానికి కూడా లక్ష్యాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వాళ్ళు అసలు ఈ జన్మతో ఒక సందర్భంలో ఇంకొక జన్మ ఎత్తాలి, ఎందుకంటే ఏదో ఒక పుణ్యం, మనం అందరూ చుట్టుకుంటూ ఉంటారు కదా, ఈ పాప ప్రభావం పోయి ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే కన్యా రాశి వారు నిరంతరం కూడా ఏదో భగవంతుని స్మరిస్తూ ఉండడం మంచిది. ఈ పాప ప్రభావం తగ్గిపోతూ ఉండదు అన్నమాట. మనకి అయితే సప్తమంలో రాహు ఉంటాడు కనుక భార్యాభర్తలో ఒక సిచ్యువేషన్ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు. మీరు కన్యా రాశి వాళ్ళకి వాళ్ళలో ఒక అండర్స్టాండింగ్ నడిచిపోతారు జీవితం. అయితే ఎక్కువ రుణాన్ని చేస్తుంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ధనం నలుగురు ధనం ఉండకపోవడం వల్ల అప్పు చేయాల్సి వస్తుంది, ధనాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది కూడా కన్యా రాశి వాళ్ళకి. అందుకని సంతానం కలగడానికి లేట్ అవుతుంది కూడా. కన్యా లగ్నం వాళ్ళకి, కన్యా రాశి కన్నా కూడా కన్యా లగ్నం వాళ్ళ సంతానం కలగడానికి చాలా అవస్థలు పడుతూ ఉండాలి. అది మీరు గ్రహించాలి మీరు. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో సంచారం గోచారీత్యా రాహు ఉన్నాడు కనుక భార్యాభర్తలు అన్యోన్యత, స్నేహబంధము బాగుంటుంది. ఓకేనా. అది ఎక్కువ లవ్ చేసుకోవాలి అంటే మన గాంధీ వివాహం చేయడానికి వీళ్ళు ఇష్టపడుతుంటారు. కానీ వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ 50% అవకాశాలు ఉంటే 50% ఫెయిల్ అవుతుంటాయి అన్నమాట. తర్వాత అష్టమ స్థానంలో కుజుడు అక్కడ భాగ్యంలో ఉండటం వల్ల మీ సంపాదన కూడా వృధా చేయాల్సి వస్తుంది. భాగ్యం పితృ తండ్రి కోసమనో, పెద్దవాళ్ళ కోసమో, దేనికోసమనే ఒక మంచి కార్యాల కోసమనో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది. తర్వాత భాగ్యంలోనే రవి ఉండడం వల్ల, గురుడు ఉండడం వల్ల ఎంత ధనాన్ని వృధా
చేసినా ఏదో రూపం ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే భర్త కానీ భార్య కానీ వాళ్ళ మూలక ధనం, పార్ట్నర్ మూలక ధనము, అంటే మన ఎదురు వ్యక్తితో ఉన్న ధనం, అంటే మన సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడము, దాని ద్వారా ఆదాయాన్ని పొందడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ కన్యా రాశి వారికి. అలానే వృత్తిపరంగా చూస్తే వృత్తి ప్రభావంలో ఇబ్బంది లేదు, వృత్తి నడిచిపోతుంటుంది. తర్వాత అంటే నేను చెప్పాను వృత్తిపరంగా కూడా డిస్టర్బ్ ఉంటుందని. ఎలాగా బుధుడే అవ్వడం వల్ల, ఆయన వేల్లో ఉండడం వల్ల, రవితో ఉండడం వల్ల, శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఒక 80% అనుకూల స్థితి, ఒక 20% ప్రతికూల స్థితి కూడా కలగబడుతుంటుంది. అంటే వృత్తిరీత్యా ధనం వస్తూ ఉంటుంది, తద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఆ పని రీత్యానే ఖర్చు పెట్టాల్సి వస్తూ కూడా కనబడుతుంటుంది. అయితే బియ్యము అలానే లాభస్థానం చూస్తే చంద్రుడు, అక్కడ ఎవరు లేరు, చాలా యోగదాయకంగా ఉంటుంది. మీకు అంతా మంచి మంచి లాభాలు, విచిత్రమైన లాభాలు వస్తుంటాయి, ఇది బాగుంటుంది. నీలప్రాయంగా ధనం వస్తుంది, నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. అయితే వ్యయం చూస్తే ఈ శుభగ్రహాలు ఉండడం వల్ల వ్యయం కూడా మీకు ఇష్టమైన వ్యయంగా మారుతుందని భావన చేసుకోవచ్చు. కనుక ఈ రాశి వారి చదవాల్సింది మాత్రం బుధుడు ప్లస్ శనిని ప్రధానంగా తీసుకొని చదివితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే షష్ఠశని అవ్వడం వల్ల వీళ్ళకి కొన్ని రిమార్కులు ఉంటాయి కనుక అది కూడా పోగొట్టుకుంటే మంచిది. జయ గురుదేవదత్త. జయ గురుదేవదత్త. మనం తర్వాత తులారాశిని తెలుసుకున్నాం. తులారాశికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 8వ నెలలో ఇలా 15 తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాం. అయితే ఈ మాసంలో విశేషం ఏంటంటే ఈ తులారాశి వారికి ఎప్పుడు అంటే బ్యాలెన్స్గా ఉంటారు జీవితం ఎప్పుడు కూడా వీళ్ళు. అంటే కొన్నాళ్ళు ధనం వస్తుంది, కొన్నాళ్ళు మళ్ళీ ఖాళీ అయిపోతుంటారు, కొన్నాళ్ళు ధనం ఖాళీ అవుతుంది, అలాగే అప్ అండ్ డౌన్ జీవితం నడుస్తుంది అన్నమాట. అంటే జీవితం సమానంగా ఉంటుందని లెక్క. అయితే ఈ రాశి వారికి విశేషం ఏంటంటే ఈ రాశి వారికి షష్ఠ రాహు ఉన్నాడు కనుక వీరికి ఎలాంటి పనుల్లో కూడా కొన్ని ఇబ్బందులు, రాహు షష్ఠంలో ఉండటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి బ్రాహ్మణ ద్వేషము, లేదంటే హిందూ భగవద్వేషము ఇలాంటి కొన్ని కలుగుతూ ఉండడము, కొంచెం వైరాగ్య స్థితిలో ఉండడము, చిత్రాలు నడుస్తుంటాయి. అయితే వీరికి ఈ తులారాశి వారికి సహజంగా మనకి ద్వితీయ స్థానం కుజవడం వల్ల వీళ్ళు దానికోసం చాలా ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. చాలా జీవితానికి కుటుంబ విషయంలో చాలా ఎవరు ఊహించేంత డెప్త్గా ఆలోచిస్తారు అన్నమాట వీళ్ళు. అంటే అంత లోతుగా ఆలోచించాల్సింది. కావున కుటుంబం కోసం అంత ఆలోచించకూడదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు, కానీ వీళ్ళు అంత ఆలోచించాల్సిన అవసరం వస్తుందని లెక్క. సోదరులు వీళ్ళకి మంచి పొజిషన్లో ఉంటారు అని తెలుసుకోవచ్చు. మంచి కీర్తి గలవారై ఉంటారు అని తెలుసుకోవచ్చు. చతుర్థం, తల్లి వీళ్ళకి విరోధిగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మకరం అవడం వల్ల తల్లి వీళ్ళకి తెలియనటువంటి ఆపదలు క్రియేట్ చేయడానికి కూడా కనబడుతుంది. తులారాశికి ఒక ప్రభావం, తులా లగ్నం కానీ తులారాశికి కూడా ఈ ప్రభావం కనబడుతుంది భావన చేయొచ్చు. అయితే ఈ పంచమ స్థితిలో శని ఉన్నాడు. అంటే పంచమ స్థితిలో శని ఈ రాశి వారికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ శని పంచమ స్థితిలో ఉండడం వల్ల సంతానం వచ్చే అభివృద్ధిని వాళ్ళు ఉన్న స్థితి పొందడానికి సపోర్ట్ చేస్తుంటాడు. కాబట్టి శని కనుక వాటి నుంచి కొంచెం అనర్థం, అంటే అన్ని నష్టం కూడా ఉంటుంది. ఏంటది హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, సమస్యలు ఇవ్వడము, ఏదో డిస్టర్బ్ అవుతూ ఉండము జరుగుతూ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే పిల్లల మీద కొంత సమస్య ఉంటుంది, ప్లస్ వీళ్ళు దూరంగా పంపించి వాళ్ళ కోసం బాధపడటము, వీళ్ళు ఇక్కడ దగ్గరగా లేకపోవడం, లేదా వీళ్ళు దూరంగా ఉండటము, ఇలాంటి కొన్ని పనులు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ చూస్తే పంచం షష్ఠంలో అలానే రాహు ఉంటాడు. ఇక్కడ సప్తమంలో ఎవరు లేరు. అంటే షష్ఠ స్థితి శత్రువుల్ని వీళ్ళు తప్పించుకోగలుగుతారు, తెలివిగా తప్పించుకోగలుగుతారు. తర్వాత సప్తమంలో ఎవరు లేరు. భార్య కూడా కొంచెం భార్య చాలా కమాండ్ చేసేదిగా ఉంటుంది. అంటే తను మొత్తం భార్య మాటే వినాల్సి వస్తుంది, డిపెండ్ చేయాల్సి వస్తుంది ఉంటుంది. అంటే ఆమె మీద ఆధారపడాల్సి వస్తుందని కూడా తెలుసుకోవచ్చు ఈ రాశి వారు. కనుక ఈ రాశి వారికి కుజుడు అష్టమంలో ఉండటం వల్ల జాతిరీత్యా గోచారీత్యా అంటే ఈ మాసరీత్యా భార్య వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆమె ధనం ఖర్చు పెట్టడం కానీ, ఆమె సమస్య హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా వింత వ్యాధులు రావడానికి కానీ భార్యను జాగ్రత్త చూసుకుంటే మంచిది. ఈ రాశి వారు ఈ మాసంలో చాలా విచిత్రమైన సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే భార్య రీత్యా ఎక్కువ, అదే పార్ట్నర్ రీత్యా కూడా జరుగుతుంటాయి. అదే ఆఫీసులో కూడా కొలీగ్స్తో కూడా అలా జరుగుతుంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత అంటే తన కొలీగ్ కూడా తన ఇష్టమైన వాళ్ళు ఆపోజిట్ పర్సన్తో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం, వాళ్ళు ఇబ్బందిగా కనబడటం, అవి కూడా కనబడుతుంటాయని మీరు గ్రహించవచ్చు. తర్వాత ఇది ఇంకో విషయం గమనిస్తే అత్తగారి కుటుంబంతో వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి అని తెలుసుకోవచ్చు. అత్తగారి కుటుంబంలో కూడా ఎవరితో ఎక్కువ మంది ఉంటాయి, సోదరులతో ఎక్కువ సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు. తర్వాత మామగారితో కూడా సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయని తెలుసుకోవచ్చు. అష్టమంలో ఉండడం వల్ల గురుడు అష్టమంలో ఉంటాడు, కుజుడు అష్టమంలో ఉంటాడు. వీళ్ళు అత్తగారి కుటుంబంలో ఎవరితో, బావమరిదితో, అలానే మామగారితో సమస్యలు ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళ యొక్క తండ్రితో కుటుంబం, నాన్నగారి యొక్క సంబంధంగా వాళ్ళ రిలేషన్ దెబ్బతింటాం కూడా
కూడా అవకాశాలు కనబడతాయి. ఈ రాశి వారికి ఈ నెలలో ఈ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుడు ఎప్పటికైతే ఇక్కడ ఉంటాడు, సంవత్సరం వరకు ఉంటాడు కనుక సంవత్సర ప్రభావంలో కూడా మీకు ఈ ప్రభావం కనబడుతుంది. తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో అత్తమామలతో, అలానే భావమృతితో కూడా జాగ్రత్తగా ఉండడం ప్రయత్నం చేస్తే మంచిది. తర్వాత మనకి భాగ్యస్థానంలో చూస్తే ఎవరు లేరు కనుక ధనాన్ని ఎదురుపడి ధనాన్ని సమృద్ధిగా సంపాదిస్తుంటారు, నడిచిపోతుంటుంది, ఇబ్బంది లేదు. లాభం కూడా చూస్తే లాభం కూడా ఇబ్బంది లేదు, లాభం ఎదురుపడి లాభం వస్తున్నాడు, నడిచిపోతుంది కనుక లాభంలో కూడా బాగానే ఉంది పొజిషన్. అయితే వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు, లాభపరంగా కూడా ఇబ్బంది లేదు. కానీ జీవిత పర్యంలో మీకు ఖర్చు మాత్రమే తులారాశి వాళ్ళు ఎలా లెక్కేస్తారంటే, ఇవాళ ఒక వస్తువు కొన్నామంటే ఇలా ఇంత పెట్టాము అని దాన్ని కరెక్ట్గా ఇంతవరకు చాలు, ఇంతే పెట్టాలి ఒక లెక్కగా తెచ్చుకుంటారు అనమాట. ఏ రూపాయి ఇన్ని రూపాయలు తీసుకెళ్ళి ఇంత ఖర్చు పెట్టాలి, ఒక ప్లాన్తో ప్రణాళికతో జీవితం నడిపిస్తారు వీళ్ళు. ఎవరు? తులారాశి వాళ్ళు. ఎందుకంటే వ్యయ స్థానం కన్యవడం వల్ల వీరికి సహజంగా ఆయన లాభంలో ఉండటం వల్ల వీరు లాభం కోసం, ఎంజాయ్మెంట్ కోసాన్ని ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా కనబడుతుంది. కనుక వీరి ఒక జీవిత ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది ఈ నెలంతా కూడా అని గ్రహించవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా వీరికి కొంచెం సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. గురుడు అష్టమంలో ఉండటం వల్ల పితృ మూలకంగా, మామగారి మూలకంగా, పెద్దవాళ్ళ మూలకంగా, గురువు మూలకంగా కొన్ని సమస్యలు ఉంటాయి కనుక వాళ్ళతో ఎటువంటి విభేదాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే మంచిది. జై గురుదేవ దత్త.